ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీ అందరికి క్షేమం నిమిత్తమై ప్రతిదినం ప్రార్థిస్తుంటున్నాను. నేటి దినం దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనాన్ని మనం గమనిస్తున్నప్పుడు, మా దేవుడు మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఈ మాటలు ఎవరెవరితో సెలవిచ్చారో మనం ఆలోచన చేస్తే, షడ్రక్, మెషక్, అబేద్నెగో రాజు అయినటువంటి నెబుకద్నెజరుకు వారు తెలియజేసినటువంటి మాటలు. ఇది ఏ సందర్భంలో మనం ఆలోచన చేసినట్టయితే, రాజు అయినటువంటి నెబుకద్నెజరు ఒక ప్రతిమను చేయించి ఆ ప్రతిమ ముందు సాగిల పడమని అక్కడ ఉన్నటువంటి ప్రజలకు, అధికారులకు అందరికీ తెలియజేసినప్పుడు దాన్ని తిరస్కరించింది, దాన్ని ధిక్కరించింది షడ్రక్, మెషక్, అబేద్నెగో. అయితే వీరి ముగ్గురి కొరకు ఒక శిక్ష ఏర్పాటు చేశాడు. ఏంటంటే అగ్నిగుండంలో వారిని పడవేయడం. ఆ సందర్భాన్ని మనం ఆలోచన చేసినప్పుడు వారు నిజంగానే అగ్నిగంధకంలో పడవేయబడ్డప్పటికీ వారి మధ్యలో దేవుడు ఉన్నాడు. 4వ వానిగా వారి మధ్యలో దేవుడు ఉండి వారిని సంరక్షించి వారిని బయటికి తీసుకుని వచ్చాడు. హల్లెలూయా. ఈరోజు ఉదయకాల సమయం ఈ మాటలను వింటుండగా నీ చుట్టూ ప్రతికూలమైన పరిస్థితులు ఉండవచ్చు, ప్రతికూలమైన పరిస్థితుల్లో నువ్వు చిక్కుకొని కూడా ఉండవచ్చు. కానీ నీవు సేవిస్తూ ఆరాధిస్తున్నటువంటి దేవుడు సమర్థుడు. నిన్ను నీ పరిస్థితులన్నింటిలో నుంచి క్షేమంగా బయటికి తీసుకొని రాగలడు. యేసుక్రీస్తు ప్రభువారు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆయన నాడు మాత్రమే కాదు, నేటికి నీ అద్భుతాలు చేయగలుగుతాడు. హల్లెలూయా. నీవు నమ్మి విశ్వసించినట్టయితే నీవు ప్రభువు చేస్తున్నటువంటి గొప్ప కార్యాలను నీ కళ్ళారా చూడగలుగుతావు. కాబట్టి అయ్యో నేను ఇటువంటి వాటి గుండా వెళ్తున్నాను, నన్ను కాపాడేవారు లేరా, నాకు దిక్కేవారు లేరా అన్నటువంటి భయాందోళనలో ఉండక్కర్లేదు. ఎందుకంటే నువ్వు సేవిస్తున్నటువంటి దేవుడు నిన్ను కాపాడుటకు, నిన్ను రక్షించుటకు సమర్థుడు, సామర్థ్యం గలవాడు. నీవు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల నుంచి నేను తప్పించడమే కాదు, ఆ పరిస్థితిలో నేను నిలబెట్టి దాని ద్వారా ఆయన మహిమ కూడా తెచ్చుకోగలడు. ఈ విషయాన్ని కూడా గమనించగలరు. మంచిదే. దేవుడి మాటలు దీవించిన గాక. మరి మీ ప్రేయర్ రిక్వెస్ట్ ఏదైనా ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. తప్పకుండా మీ కొరకు ప్రార్థన చేస్తాం.